హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. పనివంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్టే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. చేయగలిగినవాడు చేస్తాడు, చెయ్యలేనివాడే చెబుతాడు. నీకు సహాయం చేసిన వాళ్లను మరచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలని అనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వారి జీవితాన్ని వీడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకే వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు. మనదైనది సప్తసముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, వేరే ఏదైనా. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హద్దులని పెట్టుకొని మనల్ని మనం నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది కూడా మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండడం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనలాగా జీవించగలం సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి.
నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరితో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవ్వరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా, పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు దూసుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథతో చెడ్డవాళ్లమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనసుకు నచ్చినట్లు, మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండు మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్లే, ఊపిరి తీసేది వారే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వాది ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. గెలిస్తే ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రుడికి గెలవలేమన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. ధనవంతుడు ధనవంతుడుగానే ఉండడానికి కారణం తనకి తెలిసింది మాత్రమే చేయటం. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవడానికి కారణం తనకి నచ్చింది, వచ్చింది మాత్రమే చేస్తూ పోవడం. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. పెద్ద ఓడని కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. మనం విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఈ లోకంలో నా కోసం ఎవరు ఉన్నారు అని ఆలోచించేదానికంటే నన్ను నమ్ముకొని ఎవరి జీవిస్తున్నారు అని ఆలోచించి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ, నమ్మించడంలోనూ, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనూ మాత్రమే ఉంటుంది. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కింద పడేస్తాయి.
చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు. అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మనసుంటే తప్ప మంచి నటనతో రాదు. నువ్వా నేనా అంటే అది కలహం. నువ్వు నేను అంటే అది స్నేహం. నువ్వే నేనంటే అది ప్రేమ. నీ వెంటే నేనంటే అది బంధం. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోని అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.